ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చేసిన వర్క్ బ్లౌజెస్ మీ అందరికి చూపించబోతున్నాను. ఓకే, సో ఇందులో వర్క్ నేను ఏవి బయట స్టిచ్ చేయించలేదు, వర్క్ వేయించలేదు, అన్నీ నేను డిజైన్ చేసుకున్నవే. ఓకే, సో నేను సపరేట్గా మామూలుగా బ్లౌజ్ పీసెస్ తీసేసుకొని స్టిచ్ చేసుకున్నవి ఉన్నాయి అండ్ శారీస్ మీది ఉన్నాయి. సో ఒక్కొక్కటి మీకు నేను చూపించబోతున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. బ్లౌజ్ చూడండి, ఇది వచ్చేసి నేను లైక్ నెక్ కొనేది నేను సింపుల్ డిజైన్ ఇచ్చాను. ఓకే, సో సింపుల్ డిజైన్. ఓకే, దర్దోజీ థ్రెడ్ అండ్ బీట్స్, గోల్డ్ బీట్స్ అండ్ నార్మల్గా స్టోన్స్ లాగా గ్రీనియా యూస్ చేశాను. ఓకే, సో ఒకవేళ నెక్కి మనం సింపుల్ డిజైన్ పెట్టుకుంటే హ్యాండ్స్కి అనేది హెవీగా ప్రిఫర్ చేస్తున్నాము ప్రజెంట్. సో నేను ఇది కొంచెం హెవీగా తీసుకున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది హెవీగా. సో ఇది నార్మల్ నిడిల్ తోటి నేను స్టిచ్ చేశాను, మగ్గం నిడిల్ కాదు, నార్మల్ నిడిల్ తోటి నేను స్టిచ్ చేసుకున్నాను. చూడొచ్చు, ఎదిగోండి. సో ఇది ఫ్రంట్ మనకి ఎలా అయినా ఇక్కడ పళ్ళు వస్తుంది కాబట్టి సో ఇక్కడ వరకు నేను ఇలా పెట్టేసేసుకున్నాను. చూడండి ఈ విధంగా. ఓకే, సో ఇది నేను శారీలో పీస్ కాదు. ఓకే, ఇది నార్మల్గా నేను చెప్పాను కదా, నార్మల్ పీసెస్ మనకి పాదురుపట్లో దొరుకుతాయి, 45 రూపీస్ అలా ఉంటాయి. సో అందులోనే నేను తీసుకున్నాను. సో ఇది వచ్చేసి మనకి లైక్ రెడ్ కలర్ శారీస్, లైక్ మెరూనిష్ శారీస్కి బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇది నేను ఎక్కువ లైక్ ఈ శారీస్ మీదకి యూస్ చేస్తున్నాను. ఓకే, సో ఈ శారీ మీదకి యూస్ చేస్తున్నా ప్రజెంట్. లైక్ శారీలో బ్లౌజ్ వచ్చింది, నార్మల్గా ఏదైనా కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అంటే ఈ బ్లౌజ్ ప్రిఫర్ చేయొచ్చు, లేదు అంటే నార్మల్ శారీ మీది మనం కూడా ప్రిఫర్ చేయొచ్చు. బట్ దీని మీదకి ఇది లుక్ బాగుంటుందని నేను ఇది ప్రిఫర్ చేస్తాను. మీరు సైడ్కి ఇమేజ్ చూడొచ్చు, నేను ఫుల్ పిక్ అనేది మీకు సైడ్కి నేను పెడుతున్నాను, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మామూలు కాసులతోటి, లక్ష్మీదేవి బిళ్ళలతోటి మనం ఈ మధ్య బాగా యూస్ చేస్తున్నాము చాలామంది. ఓకే, సో నేను నార్మల్గా ఈ విధంగా వర్క్ చేసుకున్నాను చూడండి. ఓకే, సో ఇది కూడా నార్మల్ నీడిల్ తోటి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇది 150 రూపీస్ అలా దొరుకుతుంది మనకి లాకెట్. ఓకే, సో ఆ లాకెట్ తోటి నేను ఇలా పెట్టేసేసుకొని డిజైన్ చేసుకున్నాను చూడండి. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి నాది ఈ శారీలో బ్లౌజే. ఓకే, సో ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు, కొంచెం మంచి లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్ ఉంటుంది మనకి ఇది. ఓకే, సో అండ్ దీనికి ఆల్టర్నేటివ్గా లైక్ ఇంత గ్రాండ్ వద్దు, నార్మల్ కొంచెం సింపుల్గా అనుకుంటే నేను దీని మీదకి ఇంకోటి సపరేట్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఓకే, సో ఇది మరీ హెవీ అనుకుంటే హెవీ కాదు, నార్మలే. ఓకే, సో నెక్ వచ్చేసి నాకు ఇలా వచ్చేస్తుంది. ఓకే, నెక్ ఇలా వచ్చేస్తుంది. సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా కొంచెం, సో ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను 10 పెట్టుకున్నాను. 10 అంటే మనకి కొంచెం పైకి ఉంటుంది. ఓకే, నార్మల్ ఇప్పుడు వర్క్ బ్లౌజెస్ అన్నీ ఆల్మోస్ట్ డౌనే పెట్టుకుంటున్నారు చాలామంది. సో ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకి నార్మల్ నీడిల్ తోటి మనం స్టిచ్ చేసుకున్నాము. సో నేను ఆల్టర్నేటివ్గా ఈ శారీ మీదకి ఇది, లేదు అంటే ఈ బ్లౌజ్ రెండిట్లో ఏదైనా ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బట్ మనకి మ్యాచ్ అవుతుంది బార్డర్కి. ఓకే, సో చూడండి ఫ్రెండ్స్, ఇది కొంచెం డిఫరెంట్గా వర్క్ వేసుకున్నాను. ఓకే, సో ఇది నార్మల్గా పాత్రపట్టు తీసుకొని సపరేట్ పీస్ స్టిచ్ చేసుకుంది. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి ఎప్పటిలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఓకే, సో ఇది లైక్ హ్యాండ్ వచ్చేసి 6 అలా ఉంది. ఓకే, సో ఇది నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ డోరీస్ వచ్చేసి మనకి మీటర్ 10 రూపీస్ లాగా దొరుకుతుంది థ్రెడ్, మనకి మామూలు బ్యాంగిల్ స్టోర్లో దొరుకుతుంది కదా. సో నేను అది అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి నాకు మ్యాచింగ్ శారీ అంటే నేను ఈ శారీ మీదకి ప్రిఫర్ చేస్తాను. ఓకే, సో ఈ శారీ మీదకి అనేది ఇది మనకి బాగా సెట్ అవుతుంది చూడొచ్చు. ఓకే, మనకి బార్డర్కి కొంచెం మ్యాచ్ అవుతా
అవుతే బెటర్, చాలా బాగా అనిపిస్తుంది. లేదు నార్మల్గా కొంచెం డిఫరెంట్ అయినా మ్యాచింగ్ బాగానే వేస్తున్నాం కాబట్టి పర్లేదు. ఓకే, సో నేను ఇది నార్మల్ వేరే దాని మీదకి వేయచ్చు, లేదు అంటే లైక్ ఈ శారీ మీదకి నేను యూస్ చేయవచ్చు. నేను నార్మల్గా అయితే ఈ శారీ మీదకి యూస్ చేస్తాను. అండ్ అట్లా అని ఈ శారీ మీద బ్లౌజ్ అనేది లేదని కాదు, ఆల్రెడీ శారీ మీద బ్లౌజ్ ఉంది. బట్ మనకి నార్మల్గా వర్క్ కావాలంటే మాత్రం ఇది ప్రిఫర్ చేస్తాను. అందుకే కొంచెం పట్ల డిఫరెంట్గా నేను స్టిచ్ చేసుకున్నాను. అండ్ ఇది మీరు చూడొచ్చు, నార్మల్గా కుందన్స్ అండ్ స్టోన్ లేస్ బీట్స్ది స్టిక్ చేయకుండా బీట్స్ది కుట్టాను, స్టోన్ లేస్ అనేది స్టిక్ చేసి పెట్టాను. సో ఇది వచ్చేసి మనకి సిల్క్ థ్రెడ్ ఎల్లో ఉంటుంది కదా, దాంతో కుట్టాము. ఓకే, సో ఇవన్నీ నార్మల్ స్టిక్ చేసేసి చుట్టూ కుట్టేశాను. ఓకే, నార్మల్గా మగ్గం థ్రెడ్ తోటి కుట్టేసేసాను. ఓకే, సో ఈ విధంగా ఇది కంప్లీట్ చేసుకున్నాను. చూడండి, హ్యాండ్స్ అనేది ఇవి కానీ లుక్ బాగా అనిపిస్తుంది, మనకి కొంచెం గ్రాండ్ లుక్ అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మిర్రర్ వర్క్. ఓకే, సో ఇది వచ్చేసి నార్మల్ ప్లాస్టిక్యే. ఓకే, సో ప్లాస్టిక్ మిర్రర్స్ తోటి ఇది వచ్చేసి నేను లైక్ మామూలు ఇక్కడి వరకు వచ్చేసి పాతురుపాటు పీసెస్ వేసాను. అండ్ ఇది వచ్చేసి శారీలో మిగిలిన పీస్ అనేది వేసాను బ్లౌజ్ది. ఓకే, సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్. ఓకే, సో ఇది నాకు పింక్ కలర్ కాబట్టి సో నేను లైక్ దానికి మ్యాచింగ్ ఉన్న శారీస్ అన్నిటి మీద ఆల్మోస్ట్ యూస్ చేస్తాను దీన్ని. ఓకే, సో మీరు చూడొచ్చు, నార్మల్గా నేను మామూలుగా బ్లౌజ్ కుట్టాకనే ఇది వర్క్ అనేది వేసుకున్నాను కాబట్టి చూడండి ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఓకే, సో నార్మల్గా ఇది వచ్చేసి మీ అందరికీ తెలిసిందే బీడ్స్ లేస్ అండ్ మిర్రర్స్. అండ్ ఇక్కడ కూడా నేను వేసాను హ్యాండ్స్కి. సో ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని వేసాను ఇదా. ఓకే, సో ఇది వచ్చే శారీ వచ్చేసి ఇదండి. ఓకే, సో ఇది శారీ, సో అందుకు నేను ఇది బాగా యూస్ చేస్తాను, కొంచెం లుక్ బాగా అనిపిస్తుంది దీని మీదకి. సో అలానే ఈ శారీ మీద అని కాదు, నేను వేరే శారీస్ మీద కూడా యూస్ చేస్తాను. లైక్ పింక్ కదా, సో పింక్ కాబట్టి నేను లైక్ ఈ శారీ మీద కూడా యూస్ చేస్తాను. ఓకే, లైక్ బార్డర్ ఉన్న శారీస్ మీదకి వర్క్కి చాలా బాగా అనిపిస్తాయి మనకి. ఓకే, సో అలానే ఈ శారీస్ మీదకి దీని మీదకి కూడా అనేది నేను యూస్ చేస్తాను ఈ బ్లౌజ్ని. ఓకే, సో మనకి గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే ఈ 3 శారీస్ మీదకి నాకు ఈ బ్లౌజ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే, నార్మల్గా అంటే మీరు యూస్ చేయొచ్చు, నార్మల్ శారీ మీద బ్లౌజెస్ యూస్ చేయొచ్చు. బట్ లుక్ బాగా అనిపించాలి అంటే మనము మ్యాచింగ్ ఒక పాత్రపాట్లోనే ఒక 2 or 3 మామూలుగా జనరల్గా మనం డైలీగా యూస్ చేసేవి కలర్స్ తీసుకొని మీరు వర్క్ సింపుల్గా వేసుకున్నా కూడా వాటి మీదకి వేసుకుంటానికి చాలా బాగా అనిపిస్తాయి. ఓకే, సో ఈ త్రీ శారీస్ మీదకి నేను ఈ బ్లౌజ్ అనేది బాగా ప్రిఫర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వన్ మోర్ మిర్రర్ వర్క్. ఓకే, ఈ వర్క్ అనేది మనము నార్మల్గా మన ఛానల్లో పెట్టాను కదా, ఎలా వర్క్ చేశాను ఏంటిది అనేది మీ అందరికీ తెలుసు అది కూడా. ఓకే, సో నేను నార్మల్గా ఇలా పెట్టేసేసాను. సో ఇది స్టిచ్చింగ్ అయిపోయింది, బట్ చూపెట్టడానికి నాకు కుదరలేదు. ఓకే, హ్యాండ్స్కి నాకు లైక్ వేరే వర్క్ వద్దని వదిలేసేసాను. సో జస్ట్ బార్డర్ ఉంది కదా చాలని. సో ఇది వచ్చేసి మనకి శారీ మీద బ్లౌజే ఫ్రెండ్స్. ఓకే, సో ఇది శారీ. సో ఇది శారీ మీద బ్లౌజ్. సో కొంచెం మనకి క్రీమిష్ కలర్లో ఉంది కాబట్టి లైక్ ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా లుక్ బాగుంటుంది శారీ కట్టుకున్నా కూడా. సో అందుకనే నేను లైక్ ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నాను. ఓకే, సో మీకు సో ఇది అనేది నేను దేని మీదకి యూస్ చేయను, ఓన్లీ వీటి మీదకి మాత్రమే యూస్ చేస్తాను ఇది స్పెషల్గా. సో ఇది నేను ఈ శారీ మీది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది సింపుల్ టిష్యూ శారీ ఫ్రెండ్స్. ఓకే, సో చాలా సింపుల్గా ఉంటుంది బట్ మనకి మామూలుగా ఫొటోస్లో కానీ లైక్ బాగా రిచ్గా కనిపిస్తుంది సింపుల్గా. ఓకే, సో దీని మీద బ్లౌజ్ ఇది. ఓకే, సో చూడండి సింపుల్ వర్క్ వేసాను. అండ్ ఇది హ్యాండ్స్కి ఒక మిర్రర్ పెట్టేసేసి మామూలుగా స్టోన్స్ లేస్ అండ్ బీడ్స్ తోటి నేను ఇలా స్టిచ్ చేశాను. ఓకే, సో ఇలా సింపుల్గా
బాగుంటుంది మనకి. ఓకే, సో శారీ మొత్తం ప్లెయిన్ కాబట్టి మనం ఈ కాంబినేషన్లో వేసుకుంటే చాలా లుక్ బాగా కనిపిస్తుంది. ఓకే, సో చూడొచ్చు మీరు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. శారీ కూడా మనకి బాగా కనిపిస్తుంది చూడండి. ఓకే, కాస్ట్ కూడా మనకి కొంచెం తక్కువనే పడుతుంది. ఈ శారీ లైక్ 600 అలా పడుతుంది. ఓకే, నార్మల్గా ఇప్పుడు టిష్యూ శారీస్ అనేది చాలామంది బాగా యూజ్ చేస్తున్నారు. మీన్స్ లుక్ బాగా అనిపిస్తుంది అండ్ చాలా కంఫర్టబుల్ అండ్ వెయిట్ తక్కువ. ఇది చూడండి, చాలా స్పెషల్ నాకు. నేను ఫస్ట్ వర్క్ చేసుకున్న బ్లౌజ్ ఇది అన్నమాట. సో అందుకనే కొంచెం స్పెషల్ అన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం గొలుసు వర్క్. ఓకే, గొలుసు కుట్టేసేసాను. ఇది నార్మల్ నీడిల్ తోటే వేసింది. ఓకే, సో లైక్ నార్మల్గా ఇది వేసే టైంకి మనకి వంకీ స్టైల్ బాగా స్పెషల్ అండ్ హ్యాండ్స్కి వంకీ లాగా వేసేసి ఇలా మామూలుగా బుట్ట ఎలా తీసినట్టు చేశాను. ఓకే, సో ఇది నార్మల్గా లైక్ మెరూన్ కలర్ బార్డర్ శారీస్కి అలా నార్మల్గా డిఫరెంట్ వాటికి నేను యూస్ చేస్తాను. అండ్ మామూలుగా బ్యాక్ సైడ్ అనేది నేను స్టోన్లెస్ యూస్ చేయలేదు, బట్ ఫ్రంట్ యూస్ చేశాను కొంచెం డిఫరెంట్గా ఉండాలని. ఓకే, సో ఇది నార్మల్గా ఏ శారీస్ మీద కన్నా యూజ్ అవుతుంది, ఎందుకంటే మెరూన్ కాబట్టి మనం దేని మీదకి వేసినా కొంచెం బాగా సెట్ అయిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్గా థ్రెడ్ వర్క్ ఫ్రెండ్స్. ఓకే, సో నార్మల్గా మనకి గొలుసు కుట్టు వచ్చు కదా, అండ్ మనకి మగ్గం వర్క్లో ఎక్కువ యూజ్ చేసేది కూడా మనకి గొలుసు కుట్టే. సో ఇది థ్రెడ్ తోటి నేను గొలుసు కుట్టు వేసాను, ఇదంతా గొలుసు కుట్టు వేసాను ఫ్లవర్ మొత్తము. ఓకే, ఇది లవంగం కుట్టు అంటారు. సో నేను లవంగం కుట్టు నార్మల్గా ఇది ఇలా వేసేసాను. అండ్ స్టార్టింగ్ ఇది మీన్స్ స్టార్టింగ్ కుట్టాను కదా, సో ఏది సెట్ అవుతుంది ఏదనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. సో అందుకని ఫస్ట్ ఇది ఇక్కడ వరకు ట్రై చేసా, అంత అనిపించలేదు. తర్వాత మళ్ళీ దీంతో ట్రై చేశాను. బట్ ఇది మనం ఇటు సైడ్ పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఇది కవర్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ కట్ చేయటం అలాంటిది ఏం చేయలేదు. ఓకే, సో ఇది కూడా నార్మల్గా పాతురుపాటు పీసే 45 రూపీస్ది. ఓకే, హ్యాండ్స్ వచ్చేసి లైక్ ఇలా ఒక లోటస్ లాగా వేసేసి ఇలా స్టోన్లెస్ తోటి ఇలా వేసాను. ఓకే, సో ఇది కూడా నార్మల్ ఏదైనా శారీస్ మీదకి కొంచెం మరీ పర్ఫెక్ట్గా యూజ్ కాకపోయినా నార్మల్గా అయినా మనకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇది కొంచెం నార్మల్గా మనకి మల్టీ కలర్ సిల్క్ థ్రెడ్ దొరుకుతుంది కదా, సో దాంతో నేను స్టిచ్ చేసుకున్నాను. లైక్ మామూలుగా మనకి మామూలుగా చెమ్కీస్ అనేవి అప్పట్లో ఫేమస్ బాగా, ఇప్పుడు చాలా తక్కువ యూజ్ చేయటం మనం ఇవి, బట్ అప్పట్లో బాగా యూజ్ చేసేవాళ్ళం కాబట్టి నేను అది యూజ్ చేశాను. సో ఇలా హ్యాండ్స్కి వచ్చేసేమో ఇలా కొంచెం డిఫరెంట్గా కొంచెం లుక్ బాగుంటుంది అంటే కొంచెం సింపుల్గా, మరీ హెవీ డిజైన్ అని చెప్పనిది, నార్మల్ సింపుల్ డిజైన్ లాగా నేను ఇది వేసేసాను. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఇది కూడా నార్మల్ నీడిల్ తోటే వేసాను. ఈ శారీస్ అండ్ బ్లౌజెస్ నా వర్క్స్ నేను చేసినవి ఇవన్నీ చూపించాను కదా. సో నార్మల్గా పట్టు శారీస్ అంటే మనం ఖచ్చితంగా వర్క్ వేయించుకుంటాం బయట కానీ మనం కానీ. ఓకే, సో నా సజెషన్ ఏంటిదంటే నార్మల్గా సపరేట్ పీస్ అనేది తీసుకొని లైక్ మ్యాచింగ్ వేసుకోండి వర్క్. శారీలో వచ్చిన బ్లౌజ్ సపరేట్గా సింపుల్ డిజైన్ లేదంటే సింపుల్గా పెట్టి కుట్టేసుకోండి. అప్పుడు మీకు 2 వేస్గా మీకు బ్లౌజ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఒకవేళ గ్రాండ్ లుక్ కాకుండా లైక్ శారీ ఈజ్ కంఫర్టబుల్ బట్
వర్క్ ఉంది బ్లౌజ్ అనేది, నార్మల్గా అప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ అనేది మనం ప్రిఫర్ చేస్తుంటాం చాలామంది. సో దానికన్నా బెటర్ లైక్ ఇలా పాతురు పట్టు అనేది మీరు కుట్టుకోవడం వల్ల షైనింగ్గా ఉంటుంది క్లాత్, ప్లస్ మనకి వర్క్ అనేది కూడా బాగా కనిపిస్తుంది. ఓకే, సో నార్మల్గా శారీస్ మీది డిఫరెంట్గా నార్మల్గా కుట్టేసుకోవచ్చు. అప్పుడు 2 వేస్గా మీకు బ్లౌజెస్ యూజ్ అవుతాయి. అండ్ మీకు ఇంకోటి ఏంటిదంటే నార్మల్గా రెగ్యులర్గా మీరు శారీస్కి యూజ్ చేసే కలర్స్ అనేది పాతురు పట్లు ప్రిఫర్ చేయటం బెటర్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే మెయిన్ పాయింట్ అండి, ఈ పాతురు పట్టు అనేది మనకి 45 రూపీస్లో దొరికేది 80 మీటర్స్ మాత్రమే. 80 మీటర్స్ కాబట్టి మీరు ఒకవేళ లైక్ మామూలు పాతురు పట్టు అంటే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. సో 300, 150 అలా కూడా మనకు దొరుకుతాయి. సో దానికన్నా బెటర్ నార్మల్ పాతురు పట్టులోనే మీరు 2 పీసెస్ తీసుకోండి, అప్పుడు కొంచెం బెటర్ అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీటరు కావాలనుకున్న వాళ్ళకి 2 పీసెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని నా ఒపీనియన్, బట్ మీరేమనుకున్నారో నాకు తెలియదు కదా. సో నార్మల్గా ప్రతి బ్లౌజ్ శారీ మీకు చూపించాను కదా, అవి నేను ఒక్కొక్క దానికి పక్కన ఇమేజ్ యాడ్ చేశాను, కంపల్సరీ చూడండి. అండ్ ఫస్ట్ టైం చూసినవైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నా న్యూ వీడియోస్ కోసం. అండ్ ముందు ఇంకా కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. అండ్ ముందు లైక్ గార్డెనింగ్ అనుకుంటున్నాను, లైక్ చెట్లు కూరగాయలు వీటితోటి కూడా స్టార్ట్ చేస్తాను, డోంట్ వరీ. అండ్ తప్పకుండా లైక్ చేయండి అండ్ తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ ఇంకో కొత్త వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, బై బై.